అసలు ఎట్లా వచ్చారు అసలు ఎట్లా వచ్చారు ఇది ఎలా ఉంటుందంటే మా ఫాదర్ చిన్న వయసులోనే చనిపోతూ ఆయనకి టీబీ వచ్చి చనిపోయారు. ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి. ఒకే ఒక నెలలో ముగ్గురు మా కుటుంబంలో చనిపోయారు టీబీతో. మా అమ్మ చాలా డిప్రెస్ అయిపోయింది. ఆయన చనిపోతూ పిల్లల్ని చదివించు, పెళ్ళిళ్ళు చేయొద్దు అని చెప్పి అమ్మ దగ్గర మాట తీసుకున్నారంట. అందుకని ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డా ఆవిడే పడింది. మమ్మల్ని ఇద్దరిని ఆంధ్ర మహిళా సభలో మద్రాసులో, ఎవరు మీరును నేను మా అక్కయ్య, మీ అక్క ఇద్దరే చచ్చిపోయారు కదా మిగతా వాళ్ళందరూ. అదే ఓకే చనిపోయారు కదా, చనిపోయారు. అక్కడ చేర్చింది. నాకు నెలకు 150, అక్కయ్యకి నెలకు 150. మాకున్నది 2 ఎకరాల పొలం, ఒక ఇల్లు. మా అమ్మగారికి ఒక 10-15 గేదెలు ఉండే అనమాట. అవన్నీ కూడా పాలు పిండి సొసైటీకి పోస్తే వారానికి ఒకసారి వాళ్ళు డబ్బిస్తారు అనమాట. అసలు మా అమ్మ ముఖం ఎట్లా ఉంటుందో ఆ వీధిలో వాళ్ళకి తెలియదు. ఆమె ఎప్పుడు బయటికి రాలేదు. 4 గోడల మధ్య బతికింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆవిడ పని మొదలయ్యేది. మాకు అసలు తెలీదు. మాకు జడలేసి, మాకు డ్రెస్సులు, మా కాళ్ళకి చెప్పులు, మాకు ఒక రేడియో, మాకు ఒక ఫ్యాను. మా అమ్మ ఎప్పుడు మమ్మల్ని తక్కువ చేయలేదండి. ఆవిడ పడ్డ కష్టాలని ఆవిడ పడింది, కానీ ఒక్క రోజు కూడా మాకు ఇది లేదు అది లేదు అన్నది మాటే లేదు. రిక్షా వచ్చేది, రిక్షాలో మా అక్క నేను కూర్చునేవాళ్ళు, మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు. పొద్దున్నే క్యారియర్ కట్టించేసేది. చాలా బాగా పెంచిందండి ఆవిడ. చేర్పించారు. మా అక్కయ్య బాగా చదివింది. తను నాకంటే 2 సంవత్సరాల ముందు వెళ్ళింది కాబట్టి ఆమెకి ఆంధ్ర మెట్రిక్ గుంటూరు వచ్చి రాసి ఆమె పాస్ అయింది. నాకేమైందంటే అక్కడ డాన్స్ ఉండేది, సంగీతం ఉండేది, చిత్రలేఖనం ఉండేది, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వీణ ఇలాంటివి. నాకు దేని మీద పోలేదు, భరతనాట్యం మీద. ఆ భరతనాట్యం ఉంటే ఇంకా దాంతో కాలం గడిచిపోయేది. అంతంత మాత్రమే, అత్యవసర మార్కులే. సరే, మా స్కూల్ యానివర్సరీ వచ్చింది. అది ఆంధ్ర మహిళా సభది. హుణసూరు కృష్ణమూర్తి గారని కన్నడ డైరెక్టర్. నేను ఉండవలసిన దానికంటే హైటు, నా వయసుకి లావు ఉండేదాన్ని. ఎంత వయసు అప్పుడు మీది? అప్పుడు నాకు 12 సంవత్సరాలు. 12. ఆయన 15 ఏళ్ల పిల్లగా కనపడి ఉంటారు. అది భరతనాట్యానికి పెద్ద డ్రెస్సులు వేసేస్తారు, ఇంకొంచెం హెయిర్ డై స్టైల్ అంతా చూసేసరికి ఈ అమ్మాయి సావిత్రి పోలికల్లో ఉందే, ఎవరు వీళ్ళు, ఆ అమ్మాయి సినిమాలు యాక్ట్ చేస్తుందేమో అడగండి. ఇంతలో మా టీచర్స్ వాళ్ళందరూ, మా డాన్స్ టీచర్ వచ్చి టిఆర్ మాలతి, రత్నకుమారి, అసలు పేరు రత్నకుమారి, నిన్ను రత్న హుణసూరు కృష్ణమూర్తి గారు ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. పోయి కనపడి, ఎందుకంటే కన్నడ సినిమా చేయాలంట, నీలాంటి అమ్మాయే కావాలంట, చిన్న అమ్మాయి కావాలంట. ఇక చూడండి నా సంతోషం. వెంటనే, అప్పుడు మాకు ఫోన్లు లేవు, ఉత్తరాలే. మా పెద్దమ్మకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను. మా అమ్మనింది అట్లా అంత కుదరదు, నువ్వు చదవాలి, నువ్వు నర్స్ ట్రైనింగ్కి వెళ్ళాలి, మీ అక్క టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాలి. ఇంకేం ఆవిడ ఫిక్స్ అయిందా ఆవిడమా మిమ్మల్ని నర్స్గా చేయాలని. నేను ఒప్పుకోలేదు. మీరు కనుక ఒప్పుకుంటే చేస్తాను, లేకపోతే వాళ్ళ ఆయనతో చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ వేషం వేస్తాను, వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని చెప్పారా? అంటే ఆయనతో చెప్తాను, నేను చేస్తానండి మీ సినిమా అని చెప్తాను. ఏముంది, షూటింగ్ ఉన్నప్పుడు వెళ్తాను, మళ్ళీ వచ్చి ఇంట్లో ఉంటాను, అంతే. ఆ రోజు ఏంటంటే ఒక 12-13 ఏళ్ల పిల్ల యుద్ధం జరుగుతుంటే చూస్తూ ఉంటుంది. ట్రైబల్, ఆ అమ్మాయి ఒక ట్రైబల్ గర్ల్, ఏమీ తెలీదు, ఇన్నోసెంట్ గర్ల్, బ్యూటిఫుల్, సచ్ బ్యూటిఫుల్ రోల్ అనమాట. అది నాకు మంచి పేరు తెచ్చింది. నాకు 4 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ కన్నడం. తర్వాత సినిమా ఇండస్ట్రీ. ఇంకేముంది, ఆ స్టూడియోలోకి వెళ్తే ఎవరి పిల్ల బాగుంది, చలాకీగా డైలాగులు చెప్తుంది, అన్ని తెలుగులో రాసుకునేదాన్ని, కన్నడ డైలాగులన్నీ. ఆ రోజుల్లో వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉండేది. 1-4 సార్లు చెప్పించేవారు, రిహార్సల్స్ చేయించేవారు.